ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఈ మాట దేవుడు ఎవరికి సెలవిస్తున్నారు అంటే భక్తుడైన యాకోబుకి దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. యాకోబు తన అన్న తరుముతున్నాడు. తన అన్న కోపం నుంచి అన్న నుంచి తప్పించుకోవడం కొరకు యాకోబు పారిపోయి తన తల్లిదండ్రులకి తన స్వదేశానికి దూరం అయిపోయి పారిపోయి వచ్చేస్తూ ఒక దగ్గర పడుకుంటుండగా దేవుడు దర్శనం ద్వారా కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతూ దేవుడు యాకోబుకి వాగ్దానం ఇస్తున్నాడు. పై వచనాల్లో కూడా దేవుడు అనేక వాగ్దానాలు యాకోబుకి ఇస్తూ వచ్చాడు. కింద వచనంలో ఏమంటున్నాడండి, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమున నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఈ మాటలు మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే యాకోబుకి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని యాకోబు నమ్మాడు. ఇక్కడ దేవుడే ఉన్నాడు, ఈ స్థలమందు దేవుడే ఉన్నాడు, ఇది బేతేలే, ఇది దేవుని మందిరమే, దేవుని స్థలమే అని చెప్పి అక్కడ ఒక రాయిని కూడా తీసుకొని వచ్చి బలిపీఠంగా కట్టడం జరిగింది. మీరు కిందను చూసినట్లయితే కింద వచనంలో, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. అంత మాత్రమే కాదు, యాకోబు నమ్మాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు నన్ను ఆశీర్వదించినప్పుడు నేను ఖచ్చితంగా నీకు నా యొక్క భాగంలో, నీవు నాకు ఇచ్చిన భాగంలో 10వ వంతు నీకు ఇస్తాను అని చెప్పి దేవుని యొద్ద చెప్పడం జరిగింది. మొత్తానికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని యాకోబు నమ్మాడు. అక్షరాల తన జీవితంలో దేవుడు అదే కార్యాలు జరిగించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు పలానా ఒక వాగ్దానం ఇచ్చే ఉంటాడు, లేకపోతే పలానా ఉద్దేశం నేను పట్ల కలిగి ఉన్నానని నీతో చెప్పి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు. దేవుడు ఏది చెప్పినా ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. ఈరోజు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడలేదు, ఆయన మరిచిపోయాడు, ఆయన నన్ను త్రోసివేశాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే ఆ మాట నెరవేర్చుటకు ఆయన అక్షరాల సమర్థుడు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే వాగ్దానాలు నెరవేర్చుటకు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన మాట తప్పని వాడు అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. అయితే నీ నుంచి ప్రభు ఆశపడుతుంది ఏంటంటే, నువ్వు విశ్వాసంతో ప్రభు యందు ఉన్నావా లేదా అన్నది దేవుడు చూస్తున్నాడు. నువ్వు విశ్వాసంతో దేవునికి ప్రార్థిస్తున్నావా, విశ్వాసంతో వాగ్దానాల కొరకు అడుగుతున్నావా అన్నదే ప్రభు చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు యాకోబుకి, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను యాకోబు అన్నాడు. యాకోబు అది నమ్మాడు, అందుకే తన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా యాకోబు వలె దేవుడిచ్చిన వాగ్దానాలు నువ్వు కూడా నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీతో ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా నెరవేర్చుటకు ఆయన సిద్ధంగానే ఉన్నాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి ఇంతవరకు నీ అవిశ్వాసం బట్టే, నీ యొక్క ప్రార్థనలేమిని బట్టే, నీ భక్తిహీనతను బట్టే, నీ అవిధేయతను బట్టే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకోలేదేమో. ఇప్పుడైనా దేవుని యందు విశ్వాసం ఉంచి విధేయతతో భయం భక్తి కలిగి దేవుని దృష్టికి అంగీకారంగా జీవించడానికి ప్రయత్నించు. తద్వారా దేవుడు నీతో ఏదైతే చెప్పాడో అది నెరవేరుస్తాడని నమ్మి జీవించు. తద్వారా దేవుడిచ్చు విలువైన వాగ్దానం పొందుకో. అటువంటి గొప్ప కృప ప్రభువు యాకోబు జీవితంలో ఎలాగైతే వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చాడో, వాగ్దానాలు స్వతంత్రించే దేవుని మనం కూడా పొందుకొని యాకోబు వలె మనం కూడా దేవుని కొరకు ఇష్టకరంగా దేవునికి అంగీకారంగా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి కూడా దయచేయనుగాక. ఆమేన్.